కేపీహెచ్బీలో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, భవ్యశ్రీ ఆచూకీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆమెను ఎక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ తీసుకొస్తున్నారు? మొత్తానికి 40 గంటలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ కనిపించకుండా పోయి ఇప్పటికీ 40 గంటలు దాటిపోతుంది. అయితే పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులని ప్రధానంగా విచారించడం, ఆ తర్వాత ఆమె పనిచేస్తున్న మాదాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో ఓపెన్ టెక్స్ట్ టెక్నాలజీ సంబంధించిన సంస్థలో ఉన్న ఉద్యోగులను కూడా విచారించడం జరిగింది. ఉదయం నుండి కూడా, అంటే నిన్న అర్ధరాత్రి ఎప్పుడైతే ఫిర్యాదు వచ్చిందో, ఫిర్యాదు వచ్చిన తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఉదయం నుండి కూడా అన్ని కోణాల్లో కూడా విచారించడం జరిగింది. అయితే భవ్యశ్రీ తాను ఉదయం 8:20 ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఆమె 8:32 భర్తకి క్యాబ్లో వెళ్తున్నాను అన్నట్లే ఒక SMS పంపించడం జరిగింది. ఇది ఆ తర్వాత నుండి 5:30 తిరిగి ఇంటికి రావాల్సి ఉన్న భవ్యశ్రీ తిరిగి రాలేదు. ఆ తర్వాత రాత్రి వరకు ఎదురు చూసినప్పటికీ రాకపోవడంతో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో క్యాబ్లో వెళ్తున్నా అన్న ఒక్క SMS తర్వాత పోలీసులకి మిగతా ఏ క్లూ కూడా దొరకలేదు. ఈ ఒక్క క్లూ ఆధారంగానే పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అయితే భవ్యశ్రీ వాడుతున్న మొబైల్ మాత్రం ఎక్కడైతే ఆమె మెసేజ్ పంపించిందో ఆ కేపీహెచ్బీ సెల్ టవర్ మాత్రమే అక్కడే స్విచ్ ఆఫ్ అయినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే 3 కోణాల్లో దర్యాప్తు చేపట్టడం జరిగింది. మొత్తం 5 బృందాలని రంగంలోకి దింపి విచారించడం చేపట్టారు. మొత్తం కుటుంబ సభ్యులనే ప్రధానంగా దీనికి సంబంధించి విచారించడం జరిగింది. అయితే మొత్తానికి కొద్దిసేపటి క్రితమే డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కూడా కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఇటు భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్యతో పాటుగా తల్లిదండ్రులు, అత్తమామను కూడా ఇతర బంధువులను కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఈ కేసులో చివరి పురోగతికి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ సంబంధిత కేపీహెచ్బీకి సంబంధించిన ఇన్స్పెక్టర్ చెప్తున్న కథనం ప్రకారం కనుక చూస్తే మాత్రం అమ్మాయి ఎవరైతే భవ్యశ్రీ ఉందో భవ్యశ్రీ ఆచూకీని కనుగొన్నామనేది మాత్రం చెప్తున్నారు తప్ప ఎక్కడ కనుగొన్నామనేది మాత్రం బయటికి వెల్లడించడం లేదు. ఆమె సేఫ్ గా ఉంది అనేది తాము భావిస్తున్నామనేది కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న పోలీసులు కూడా చెప్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.